చాలా కష్టం ఉంటుంది. వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి బండ్లు తెచ్చుకునేటోళ్ళకి బస్సులు దిగేటోళ్ళకి ఎవరికైనా కష్టమే. మూట ముల్లె ఏది ఎత్తుకొని వచ్చినా కూడా నడవనికి కూడా కష్టమే ఉంటుంది. కానీ బయట ఒక రోజు నేను మాట్లాడుతుంటే నాకు సారోళ్ళు ఏం చెప్పారంటే, ఏం పికిర్ లేదు చంద్రబాబు, 700 కెమెరాలు మొత్తం మేడారం చుట్టూ పెట్టినాము, ఎవడు ఏడ జేబు కొట్టేసినా కూడా వట్టి తీసుకొని మళ్ళీ గుంజుకొస్తాము అని అన్నారు. నియంగా 700 కెమెరాలు పెట్టినరా, పెడితే అవన్నీ ఏడ చూస్తుంటారు. ఇటువంటి అనుమానాలు అన్నీ నా బుర్రకే వచ్చి పాడైతే ఎందుకో ఏమో. అందుకని వచ్చి చూస్తామంటని అడిగినాడు. బయట పెద్ద పోలీస్ సార్ని అడిగితే, పోమ్మా పోయి చూడిపో, నువ్వు చూస్తే ఎవరికైనా చెప్తావు తీ అన్నారు. లోపలికి వచ్చేసరికి పెద్ద టీవీ పెట్టిండ్రు. చిన్న పెద్దగా లేదు, ఇది మన ఇంట్లో బుడ్డ టీవీ గుర్తుంటుంది. ఓ 40-50 టీవీలన్నీ కలిపి పెట్టినట్టుందో, ఇంకా అంతకన్నా ఎక్కువ పెద్దగా ఉన్నదో. కానీ కళ్ళు చెక్కుమన్నాయి నాకు ఒక్కటేసారి ఇది చూసేసరికి. ఈడ పెద్ద టీవీ చూస్తున్న పెద్ద సార్ ఒక సార్ ఉన్నారు. ఆ సార్ తోటి మాట్లాడదామని వచ్చిన. సారు నమస్తే, శనార్థులు. సారు చంద్రశేఖర్ రెడ్డి సారు అని చెప్పిండ్రు బయట. నాకు సార్ ఉంటారు లోపల, సారే మొత్తం అంతా చూస్తున్నారని. మొత్తం నిజంగా 700 కెమెరాలు పెట్టిండ్రా సారు? పెట్టాము. మొత్తం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఇవన్నీ పెట్టడం జరిగింది. అన్ని ఇది డ్రోన్ కెమెరా. ఇది పైనుంచి మాకు ఎంతమంది జనాలు వస్తున్నారు మొత్తం. ఓ ఎమ్మనే అటు సైడ్ ఏమో ఆర్టీసీ క్యూ లైన్ అంటారు. అటు సైడ్ సార్ ఇది ఆర్టీసీ క్యూ లైన్. ఇదా సార్? ఆర్టీసీ లైన్ అంటే ఆర్టీసీ బస్సులు వచ్చేటోళ్ళకి అటు నుంచి వస్తారు, వాళ్ళకి అది దగ్గర అవుతుంది అన్నట్ట సార్? అటు సైడ్ నుంచి దగ్గర అవుతుంది. ఇదేమో జంపన్న వాగు నుంచి వచ్చేటోళ్ళేమో ఇది జంపన్న వాగు. స్నానాలు చేసి ఇటు నుంచి వస్తారు. ఇప్పుడు ఇక్కడ జంపన్న వాగు ఎంట్రన్స్ లో చాలా మంది జనాలు చూపించాలి. జంపన్న వాగు మన ఐటీడీఏ క్యూ లైన్. ఇదంతా ఐటీడీ ముందట ఉన్న క్యూ లైన్ అన్నమాట సార్. హాస్పిటల్ పక్కకు హాస్పిటల్ ఇదే హాస్పిటల్ పక్కకున్న క్యూ లైన్. వెయిట్ ఎదురు లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. సార్ ఈ రోజు పబ్లిక్ ఎంత ఉన్నారు సార్? నిన్నటి పబ్లిక్ కంటే ఈ రోజు పబ్లిక్ ఎంత పెరిగిండ్రు? ఈ రోజు దాదాపు నేను అనుకుంటా ఒక 10 లక్షల మంది వచ్చారు అనుకుంటా. వస్తున్నారు ఈ రోజు పెరిగారు. నిన్నటి పోల్చుకుంటే ఈ రోజు చాలా ఎక్కువ వచ్చారు. ఈరోజు సమ్మక్క కూడా ఈరోజు రాత్రికి వస్తారు కాబట్టి ఇంకా జనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు కూడా ఇంకా ఎక్కువ ఉంటారు. రేపు ఇంకా ఎక్కువ ఉంటారు సార్. సార్ నాకు ఎప్పుడు ఒక్క అనుమానం ఏంటంటే, ఇంత పబ్లిక్ ఉంటారు కదా, ఇన్ని కెమెరాలు పెట్టినా కూడా పుసుకుని ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు అని అంటారు కదా, ఏదన్నా అయిందంటే ఎట్లా తెలుస్తుంది సార్? ఏ కెమెరా అంటే వెతుకుంటారు మీరు? మా దగ్గర కెమెరా పేర్లు ఉంటాయి. ఇక్కడ ఏ ఏరియాలో పెట్టిన కెమెరా అనేది కెమెరాకి నెంబర్ ఉంటుంది. ఆ ఏరియా పేరు కూడా రాస్తాము. ఇంకా మా సిబ్బంది కూడా ఉన్నారు కదా, ఏది జరిగినా సరే మాకు వైర్లెస్ సెట్లో ఇన్ఫార్మ్ చేస్తారు. ఇమ్మీడియట్గా మేము అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకుంటాం. ఇక సార్ ఇప్పుడు మామూలుగా పెద్ద సార్లు అంటే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మొత్తం ప్లానింగ్ గీస్తారు కదా సార్, ఇట్లా ఈడ కెమెరాలు పెట్టాలని ప్లానింగ్ గీసింది మీరా? అంటే మేమంతా మా ఆఫీసర్లు అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ అవసరము, ఇప్పుడు పార్కింగ్ ఏరియాస్లో పెట్టాము, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకా జంపన్న వాగు దగ్గర అన్ని ప్లేసెస్లో ఉన్నాయి కెమెరాస్. ఉండి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది అనేది ఇక్కడ నుంచి మా కంట్రోల్ రూమ్ అన్నట్టు. ఇక్కడ నుంచి మేము పరిశీలిస్తుంటాము. ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా అక్కడ నియర్ బై మా సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము. వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి చూస్తారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇట్లా జంపన వాగు దగ్గర ఒక కెమెరా పెట్టిన అని చెప్తున్నారు కదా సార్, ఇట్లా కెమెరాలు పెట్టుడు, కెమెరాలను చూసుట్లా మీరు ఎన్నోసారి వచ్చినట్టు వీడికి అంటే ప్రతి బందోబస్తు పెడతాం. కాదు సార్, మీరు ఈ త్యాపకు మీరు చూస్తున్నారా ఈ సినిమా కెమెరా? అంటే ఈ సినిమా చేసిండ్రు అందుకని అంటున్నా. అంటే కాదమ్మా, ఇప్పుడు నేను ఈ ఏరియాకి ఇన్ఛార్జ్, నేనే ఉన్నతాధికారిగా నేను ఉన్నాను ఇక్కడ. ఈ రోజు డ్యూటీలో నేనున్నా కాబట్టి నా బాధ్యత అట్లా. నెక్స్ట్ జాతర అప్పుడు అప్పటికి ఎవరు ఉంటారో తెలియదు కదా, అప్పుడు ఏ ఆఫీసర్ ఉంటే ఆ ఆఫీసర్ బాధ్యత అన్నట్టు. ఈ సంవత్సరం నేను ఏరియా ఆఫీసర్గా నేను కాబట్టి నా బాధ్యత అన్నట్టు. మిమ్మల్ని ఏమంటారు ఇప్పుడు? ఐపీఎస్ సార్ అనే తెలుసు నాకు. ఐజీ అంటారు. ఐజీ సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్ అంటే ఈ సార్, నాకు ఈ సార్ పేరు తెలుసు కానీ ఈ సార్ మళ్ళీ ఎప్పుడు చూడకపోతే. అంటే మొత్తం నార్త్ తెలంగాణ మొత్తం అన్నట్టు, మొత్తానికి నేను అన్నట్టు ఐజీ అన్నట్టు. సార్ ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఇట్లా కెమెరాలు పెట్టుడు, ఇదంతా చేసుడు, ఇంత పెద్ద టీవీలో వేసుకొని చూస్తుంటారు కదా సార్, అది ఎప్పటికప్పుడు ఎవరి డ్యూటీ వేస్తే వాళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చునుడు చూసుడు అంత నడుస్తూనే ఉంటుందా? లేకుంటే ప్రమాదం ఉన్నది ఇట్లా జరిగింది అన్నప్పుడే చూస్తారా కెమెరాలలో? ఇప్పుడు చూస్తుంటాం, మా వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు కొంతమంది చూస్తుంటారు కెమెరాలని. ఎప్పుడు మేము పరిశీలిస్తుంటాము. ఇక్కడ నుంచి చూస్తుంటాం మేము. చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు ఇక్కడ. ఏడన్నా ఆగమాగం చేస్తున్నారా కెమెరా ముందు ఉన్న వాళ్ళు? ఈ నంబర్ కెమెరా మీద ఉన్నారు,
వాళ్ళని ఒకసారి గుంజుండి బయట కనిపించలే చెప్తారా సార్ ఇప్పుడు జంపన వాగు కాడ లోపల ఆడుతుంటారు పోరలు. అవును, ఇప్పుడు పోరలు అంటే పోరలు మేము చేస్తారు, వయసు ఇక్కడ నుంచి పోరలే. మేము ఇక్కడ నుంచి చూసి అక్కడ వాళ్ళకు సెటిల్ చెప్తాం మేము, మీ దగ్గర చేస్తున్నారు చూడండి అంటే మా వాళ్ళు వెళ్ళి చూస్తారు. మేము ఇక్కడ నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తుండాలి అన్నట్టు. చూస్తూనే ఉండాలి. ఆఫీసర్లు అందరూ మా సిబు వాళ్ళంతా అక్కడ కూర్చొని కంట్రోల్ రూమ్ లోపల కూడా లోపల చూడలేదు సార్. సార్ ఇంకొక ముచ్చట ఏంటంటే ఇట్లా ఇవన్నీ పనులు చేస్తుంటారు కదా సార్, చేస్తున్నప్పుడు కోపం వచ్చి మీరు ఇట్లా గుంజుతారా అట్లా గుంజుతారా అన్నట్టుగా ఒకసారి చూద్దాం పండి సార్. ఇట్లా గుంజుతారా అట్లా గుంజుతారా అని లొలి చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు, గడబడి చేస్తారు, జై జై అంటారు, అది కాదు ఇది కాదు మేము వచ్చినాం మీరు చేయాల్సిందే అంటారు, అట్లా ఉంటాయి కదా సార్. ఓ అమ్మ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే నేను ఏందో అనుకున్నా సారు, మొత్తం ఇంతగానం ఇట్లా డిజైన్ అంతా చేసేసి దీనికి ఇంత ప్లానింగ్ చేసి ఏడేడ ఏమేమి ఉన్నాయో, ఏడ చెట్లు ఉన్నాయో, ఏడ బంగ్లాలు ఉన్నాయో, ఏడ రాళ్ళు ఉన్నాయో, ఏడ గుట్టలు ఉన్నాయో ప్రతిదీ మొత్తం ఇలా డిజైనింగ్ చేసి పెట్టుకున్నారు. అందుకనే ఎవరు ఏడ కాలు జాడిచ్చినా తోక జాడిచ్చినా పట్టుకొచ్చి గుంజుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెడుతున్నారు. అందుకని జల్దీ జల్దీ దొరుకుతున్నారు సార్ మీకు వీళ్ళు. మాకు తెలియాలి కదా ఏది ఎక్కడ ఉంది అనేది, ఏ ఊరు ఏ గల్లీ ఎక్కడుందో తెలియాలి కాబట్టి ఇది నిన్న ఒక దగ్గర 2 గ్రూపులు కొట్టుకున్నారు. రూము టెంట్ హౌస్ దగ్గర రేట్ల దగ్గర కొట్టుకొని రాళ్ళు వేసుకున్నారు. ఇమ్మీడియట్ గా మాకు అదేదో నేని సెంటర్ ఏదో అంటారు కదా, నిన్న అయింది ఎక్కడ నేనియా ఏదో అక్కడ అయ్యి కొట్టుకొని రాళ్ళతో కొట్టుకుంటే మా వాళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్ళి అలా కంట్రోల్ చేశారు. ఎక్కడ నేని అని ఎక్కడ ఉంటుంది చూడండి. నేను కొట్లాడుకుంది ఎక్కడ ఐలాండా ఎక్కడ ఉంటుంది అది, ఆ ఏరియాలో కొట్టుకున్నారు. ఓయమ్మనే ఇగో ఇట్లా ఏడ ఏం జరుగుతున్నా మొత్తం సార్ ఇప్పుడు మొత్తం దీని అంతా చుట్టూ 700 కెమెరాలు పెట్టినట్ట. అవును, మొత్తం 700 కెమెరాలకు సంబంధించి ఒక్కసారి కళ్ళెత్తి చుట్టుముట్టు చూసినామంటే అన్ని కెమెరాలకు సంబంధించినవి అన్నీ కూడా ఇట్లా కనబడుతున్నాయి. అన్ని విజువల్స్ అంటారు కదా, విజువల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ నడుస్తున్నాయి. ఈ బంద్ ఉన్న కెమెరాలు ఏందన్నట్టు సార్ సిపి ప్లస్ అని ఆ కెమెరా ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది, వెంటనే దాన్ని ఆ కెమెరాలకు పవర్ లేక కరెంట్ పోయిందంట, అందుకే ఆగిపోయింది సార్. ఇప్పుడు ప్రతి గద్దె దగ్గర ప్రతి జాగల ప్రతి చోట అన్ని ఇట్లా మొత్తం కెమెరాలలో ప్రతి అణువు గమనించే మొత్తం మేడారం మొత్తం ఆ కెమెరా కంట్రోల్లో ఉన్నాయి. ఉష్కేష్ గాలి ఇచ్చినట్టే ఉన్నది. దొంగలు ఏమన్నా నిన్నమన్నా కెమెరాలలో దొరికినాయి. ఫేస్ రికగ్నిషన్ కూడా తెలిసిపోతుందా? నేరస్తుల బొమ్మలు ఫోటోలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైనా వస్తే కెమెరా గుర్తించి ఈయన నేరస్తుడని మాకు చెప్పేస్తుంది అన్నట్టు. మొదలే ముందు ఎవరెవరైతే దొంగలు ఉంటారో వాళ్ళందరినీ లోపలికి ఎక్కిస్తారు. పాత ఫోటో ఇప్పుడు వచ్చింది. అబ్బో ఏమన్నా సోగ తయారై వచ్చిందా చూడండి. ఈమె పాత నేరస్తురాలు. ఈమె ఫోటో మేము కంప్యూటర్ లో పెట్టినాము. ఆమె నిన్న ఇక్కడికి వచ్చింది, రాగానే ఆమె కెమెరా గుర్తుపట్టి మాకు చెప్పేసింది, పట్టేసుకున్నారు. ఈమె వచ్చేసింది అని చెప్పేసి. పింక్ డ్రెస్లు ఉన్నది పోయి పట్టేసేయండి అంటే దొరికిపోయింది. ఈమె పాత నేరస్తురాలు. మా దగ్గర ఫోటో ఉంది, నిన్న వచ్చిందా ఈమె ఈ కెమెరా చూసి పట్టేసి సిద్ధాపురం ఆత్మకూరు అంట. ఆమెకు సంబంధించిన మార్కాపూర్ నుంచి వచ్చింది ఆమె. వీళ్ళు టోటల్ 16 మెంబర్స్ టీమ్ సార్. వీళ్ళు 22 మ్యాచెస్ చేశాం సార్. నేను ఒక పిల్లగాడిని పట్టుకున్నాం కదా, ఫొటోస్ ఉన్నాయా, అది ఉందా ఫొటోస్? నిన్న ఒక చిన్న బాబు తప్పిపోయిండు, అతనికి రిస్ట్ బ్యాండ్ కు ట్యాగ్ చేసినాం అన్నట్టు, మేమే ట్యాగ్ చేస్తాం. అవును సార్ నేను చూసిన ఒక బాబు నేను దొరికిండు, ఒక బాబు తీసుకొచ్చారు ఇక్కడనే, ఫోటో కూడా తీసినాం అతనిది. ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైతే తప్పిపోతారో వాళ్ళకు కష్టమైతుంది అని చెప్పి అది ట్యాగ్ లేసిండ్రు పిల్లలకు. నిన్న బాబు దొరికిండి, ఇక్కడికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఒక్కసారి నిన్న దొరికినటువంటి పిల్లగాడు చేతికి చూడండి రిస్ట్ బ్యాండ్ ఉంటారు కదా, పోలీస్ శాఖ వాళ్ళు ఎవరైతే మనం అందరం చెప్పినాం ఒక ముచ్చట, పిల్లలకి అందరికీ రిస్ట్ బ్యాండ్ వేపేయండి, ఎవ్వరు ఎక్కడ తప్పిపోయినా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, నిమ్మలంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది ఉంటుంది, ఫోన్లో కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పిండ్రు. ఆ ఒక చిన్న బాబు పాప 3 ఏళ్ళు ఉన్నట్టు వాని చేతు లేతదనం చూస్తే 3 ఏళ్ళ కంటే పెద్ద పిల్లగాడు కాదనిపిస్తుంది. అయ్యో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పేసిండ్రంట. ఎంత బాధ అనిపిస్తుంది, కన్న కడుపుకు చాలా కష్టం అనిపిస్తుంది. పిల్లలు గంట సేపు కనబడకపోతేనే అల్లాడిపోతాము తల్లిదండ్రులము. అసంటిది చిన్న పిల్లగాడు 3 ఏళ్ళ పిల్లగాడు తప్పిపోయిండు నిన్న.
దొరికిండు. ఈ రిస్ట్ బ్యాండ్ వల్లనే దొరికిండు. నియం మాట్లాడితే ఏదైతే మనం మంచి జరుగుతుంది, మనకు దీనివల్ల లాభం ఉన్నది అని అంటామో ఆ లాభం ఉన్న దాన్ని మనం వాడుకోవాలి. పనికిమాలినవన్నీ వాడుకునే బదులు లాభం ఉన్నాయి వాడుకొని ఆ రీళ్ళు ఈ రీళ్ళు అవలమూల ఏమంటారు ఇట్లా అవలవుల రీళ్ళన్నీ చూసే బదులు మనకి ఏది అవకాశమో అది తీసుకోవాలి. అమ్మో పాపం వాళ్ళ నాయనని చూసి పిల్లగాడు చూడండి ఎంతగానో ఏడుస్తుండ, ఏడిపోయినవే ఇప్పటిదాకా నన్ను విడిచిపెట్టి అన్నట్టున్నది. పాపము వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంత మంచి ముచ్చట్లని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మనకేం భయం లేదు, ఏ భయము లేదు, నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు, మేడారం జాతర చూసి రావచ్చు అనేటటువంటి ధైర్యాన్ని కలిగిస్తున్నారు. సంఖ్య ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వచ్చారనేది కూడా చెప్తారు అన్నట్టు. సరే ఈ నంబర్ పెరుగుతూనే ఉన్నది చూడండి, 6558 అట్లా. ఇన్కమింగ్ ఏమో 6000 ఈ రోజు. ఎప్పటి నుంచి? ఈ రోజు 60,565. అది అమ్మో 12 నుంచి రాత్రి 12 నుంచి 60,000. ఈ గేట్ 60,000, ఈ గేటు 53,000, 2 గేట్లు. అంటే ఇప్పటికీ 1,20,000 అనుకోండి, 1,20,000. వాళ్ళ ఇంకో లెక్క పెడుతుంది, వాళ్ళ తల మీద వాళ్ళ నెత్తుల మీద ఏదైతే ఆకుపచ్చ మార్క్ వస్తున్నదో వాళ్ళని అందరినీ లెక్క పెడుతున్నారు. మనం నెత్తులు లెక్క పెట్టండి, నెత్తికి నేను మాట్లాడుకుంటాం కదా, నెత్తికి ఒక నంబర్ వేసుకుంటున్నది. అది అట్లా నెత్తి మీద గుర్తు పెట్టి ఆ గుర్తును లెక్క పెట్టి. సార్ ఇదంతా ఏం టెక్నాలజీ అనాలి సరిగా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది టెక్నాలజీ వెహికల్ కౌంటింగ్ కూడా. టెంపుల్ లోపల ఎంతమంది ఉన్నారమ్మా? లోపల ఏరియాని బట్టి ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇట్లా చూసేస్తే అన్న ఎంతమంది ఉన్నారో నీకు ఒక లెక్క తెలిసిపోతుంది. అది 300 ఉన్నారా, 200 ఉన్నారా పక్క. ఇదంతా అంటే ఇది ఆ కెమెరాకు కనబడింది. ఆ కెమెరాలు ఎంతమంది, ఏ కెమెరాలు ఎంతమంది ఉన్నారో చూసుకొని మనం లెక్క పెట్టేసుకోవచ్చు. కెమెరా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కెమెరా మ్యాప్ అయింది కదా, ఇక్కడ చూడండి. ఇది కెమెరా నుండి చక్కగా ఈ మూలకి ఎవడన్నా ఎవరినన్నా కొట్టినా కానీ పక్కగా పట్టేయచ్చు, బయటికి గుంజుకొని రావచ్చు. అట్లనే దీని ఆలోచన ఇగో గిన్ని డిగ్రీల మేర వరకు అంటారు కదా, 180 degrees 160 degrees అట్లా ఎంతవరకు చూడగలదో అంత వరకు చూస్తున్నది అది. సార్ ఇది పోయిన కిందకి ఇది సేమ్ ఇదే ఉండేనా సార్? పోయినసారి ఇది లెక్క పెట్టేది లేకుండే సార్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇదంతా. ఓ ఏమోనే. మొత్తానికైతే మొత్తం అన్ని టీవీలలో చూసుకుంటా ఇక్కడ దిక్కు ఒక్కసారి చూడండి. మొత్తం ఏ కెమెరాలో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అన్నీ తెలుస్తున్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సంటి పొరలను తీసుకొస్తే రిస్ట్ బ్యాండ్ వేపిండు. చూసినరా చిన్న పిల్లగాడు వాడు ఎంతగానో ఏడ్చిండు. వాడు ఏడుచుడు కాదు, పొరలు గుక్క పెట్టి ఏడిస్తే పికిరి పడతారు, తర్వాత జ్వరాలు వస్తాయి, మళ్ళీ అదొక నెత్తి నొప్పి మనకు. కాబట్టి రిస్ట్ బ్యాండ్ లేపిండి. ఇగో కెమెరాలు అన్నిటినీ చూడండి, మస్తు కెమెరాలు ఉన్నాయి. అన్ని కెమెరాలు కూడా మొత్తము ఏదేది ఎట్లా నడుస్తుందో తెలుస్తుంది. మేడారంకు 4 రూట్లు ఉంటాయి వచ్చేటి. ఆ 4 రూట్లలో ఏ రోజు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఈ 4 తొవ్వలకెంచి ఎక్కడెక్కడికెంచి ఎన్ని వస్తున్నాయి, 1 అవర్ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎన్ని వెహికల్ వెళ్తున్నాయి, ప్లేట్ నెంబర్ తో సహా వస్తాయి. అవి అంటే కెమెరా పట్టుకున్నది అన్నట్టు, కెమెరా ఫోటో ఆటోమేటిక్ గా రికార్డ్ చేస్తుంది అన్నట్టు. మస్తు ఎన్ని వెహికల్స్ 1 అవర్ కౌంట్ చేస్తారు. ఒకవైపు నుండి దాదాపు మొత్తం ఎన్ని వెహికల్స్ వచ్చిపోతాయి అన్న? ఏది వచ్చినా కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. వచ్చిన బండి ఏంది, బండి కలర్ ఏంది, అది ఏ మోడలు, దాని నంబర్ ఎంత, ఎట్లాంటి రంగుతోటి వచ్చింది, ఎంత స్పీడ్లో వచ్చింది కూడా చెప్పేటటువంటి కెమెరాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు ఎటు నుండి వచ్చినా 2 గ్రూపులలో వచ్చిండ్రని 5 సార్లు చెప్పిండ్రు. వాళ్ళు ఇక్కడికేంచి వచ్చిండ్రా దొంగలంతా? కొందరు జాతర అంటే దొంగలకు కూడా జాతరనే అన్నారు సార్. కొందరు ఆంధ్ర నుండి, కొందరు రాయలసీమ కర్నూలు నుండి, కొందరు మన లోకల్ నుండి వాళ్ళందరూ నచ్చి పాత దొంగలు వస్తే కూడా వాళ్ళ పోటోలు పెట్టిండ్రు, దొరికిపోతారు. మీరు పాతగా ఉన్నప్పుడు నార్మల్గా ఉండి ఇప్పుడు జరంతా లిప్స్టిక్ వేసుకొని వస్తామంటే కూడా పట్టేస్తారు. ఏం పికర్ లేదు. రావాలనుకుంటే కొంచెం ఆలోచన చేసుకొని రండి. జాతర మేము దేవుళ్ళకి మొక్కుకోనికి వచ్చినాము, మీరు వచ్చి మమ్మల్ని మొక్కకుండి మంచిదా? తర్వాత పోలీసులు మిమ్మల్ని మొక్కుతారు, మీ పని అవుతుంది.
చూసుకోండి జాగ్రత్త. బయటికి పోయి ఇదంతా ఎట్లుండే ఏం కథ అన్న ఆలోచన ఉండే. కానీ ఇదంతా చూసిన తర్వాత మనసు ఇప్పుడు నాకు మస్తు నిమ్మలం అనిపించింది. ఎందుకంటే ఎవరన్నా తప్పిపోతే ఎట్లా, ఎవరన్నా కొట్టుకుంటే ఎట్లా, ఇగో ఇటువంటి నెత్తి నొప్పుల ఆలోచనలు అన్నీ ఎవ్వరికి రావు, నాకే వచ్చి పాడైతే ఎందుకో మరి. అందుకని అడిగిపోదామంటాను వచ్చిన. లోపలికి వస్తే ఐజీ సార్ మాట్లాడిండు, చెప్పిండు, ఏం పీకిరలేదు. మొత్తం అంతా 700 కెమెరాలు పెట్టినాం, ఎవ్వరు ఎక్కడున్నా దొరికిపోతారు, పీకిరే లేదని చెప్పిండ్రు. కిలోమీటర్ పరిధిలో సార్ ఫైబర్ లేయింగ్ చేసి ప్రతిదీ మేడారం కంట్రోల్ రూమ్కి తెచ్చుకోవడం జరిగింది. చుట్టూరా మేడారం సీసీకి 100 కిలోమీటర్ల పరిధి నుంచి ఫైబర్ ఆప్టికల్ ద్వారా కెమెరాలు మూవ్ చేయడం జరుగుతుంది. చుట్టూరా 100 కిలోమీటర్లు ఏం జరిగినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ మీద రికార్డింగ్ అవుతూనే ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నదంటే నేను అనుకుంటుంటే పోలీసు వాళ్ళు అందరూ లెక్క పెట్టుకొని కూర్చొని ఇంత చాయ్ తాగనికే, వాళ్ళకి అన్నం తిననికే, రెస్ట్ చేయడానికి ఉన్న రూమ్ ఏమో అనుకున్నా. కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే అది కాదు, మొత్తము ఎక్కడిది అక్కడ కంట్రోల్ చేసే రూమ్ అనేది ఈరోజు తెలుసుకున్నా నేను. మొత్తానికి హైదరాబాద్లో ఇట్లా హైదరాబాద్లో మా ఆఫీస్ కాడనే మా ఆఫీస్ కాడనే ఉన్నది కమాండ్ కంట్రోల్ రూము. అది దానికి నేను పోయినా కానీ అడుసుంటుంది మళ్ళీ ఈడు ఉన్నదని అనుకోలేదు. ఇప్పుడు ఈడ చూస్తున్నాం మనం. ఇవి ఇక్కడ మేడారం వాళ్ళే చూసుకుంటారు అనుకోవద్దునట, హైదరాబాద్ కెంచి చూస్తున్నారు. తెలంగాణ మొత్తము 100 కిలోమీటర్ల పరిధిలో మూవ్ అవుతుంది మొత్తం. మీరు ఎక్కడో అక్కడ గట్టిగా కాళ్ళు చేతులు కట్టేయాలన్నట్టుగా పెట్టుకున్నారు సార్. మరి చేసేది గవర్నమెంట్ అంతా చేసేది ప్రజల కోసమే కాబట్టి, గవర్నమెంట్ చెత్తగా వచ్చిపోవాలి కాబట్టి ఆ విధంగా ముందుగా కష్టపడి దెబ్బలు దాకినా ఎన్ని దాకినా ఈ ప్రయత్నానికి వెనకడుగు వేయకుండా సక్సెస్ చేయడానికి టీం మొత్తం కష్టపడి సక్సెస్ చేయడం జరిగింది. మొత్తానికైతే కమాండ్ కంట్రోల్ రూమ్లకించి ముచ్చట ఇది. ఐజీ సార్ చెప్పిన లెక్క ప్రకారము వీళ్ళందరూ చేస్తున్న పని ప్రకారం ఎక్కడోళ్ళు అక్కడ ఏమంటారు కాళ్ళకు చేతులకు దెబ్బలు తాకినా కూడా పాపం ఆ అన్నోళ్ళు కానీ కూర్చున్నారు, అవి చూస్తున్నారు, ఎటొస్తున్నారు అనేది తెలుసుకుంటున్నారు. ఇట్లా నడుస్తున్నది. నడుండి ఇక పబ్లిక్లకు పోయి మా పబ్లిక్ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏమేమి వండుకుంటున్నారో, ఏమేమి తింటున్నారో, ఈరోజు ఏడికి వస్తున్నారో అన్ని ముచ్చట్లు ఎరకబట్టుకోవాలి. మొత్తము పాత వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కేసు రాసుకున్నప్పుడు ఏవైతే ఫోటోలు ఉంటాయో మొత్తము ఆ ఫోటోలు ఇటు దిక్కున్నాయి చూసుకోండి. వాళ్ళ పాత ఫోటోలు ఇవి. వాళ్ళ మీద ఏమేమి లైవ్ ఫోటో అని రాసినది, వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయో కూడా వస్తాయంట. ఇగో ఇప్పుడు ఈ పిల్లగాంది బన్నీగాడిది ఆత్మకూరు, సిద్ధాపురం ఆత్మకూరు బన్నీగాడు. నిన్న వీళ్ళకు కనబడ్డాడు 22వ తారీఖు రోజు ఈడ కనబడ్డాడు. అంటే ఈ పిల్లగాడు వచ్చిండు అనేది సీసీటీవీ కుణం పట్టింది, వాడిని పట్టిండ్రు, మళ్ళీ లోపల పక్కకు పెట్టిండ్రు. ఇట్లా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు మూట కట్టుకుంటే పక్కకు పెడతా ఉన్నారు. ఎవ్వరు వచ్చినా కూడా దొంగలు వచ్చినా కూడా దొరికిపోతున్నారు. ఈ పిల్ల చూడండి ఎంత ముద్దుగున్నది, కీర్తి అంట, సిద్ధాపురం ఆత్మకూరు కీర్తి. ఇగో నిన్న ఈడ చలికి ఇట్లా వచ్చింది 22వ తారీఖు. వీళ్ళు మొత్తం గుంపు అంతా నంద్యాలకి నుంచి వచ్చిన వాళ్ళంట. ఇట్లా 2-3 గుంపులు వచ్చిండ్రు. ఆంధ్ర నుండి ఒక గుంపు, నంద్యాల నుండి ఒక గుంపు, అప్పుడప్పుడు వేరే రాష్ట్రాలలోకించి మనకి ఎట్లా చెడ్డి గ్యాంగులు బిడ్డి గ్యాంగులు వస్తారు కదా, ఆ గ్యాంగులు లెక్క జాతరలు ఉన్నప్పుడు చాలా మంది దొంగలకు కూడా జాతర అని పెద్దసారి చెప్పినట్టు చాలా మంది వచ్చి ఇగో ఇట్లాంటి జాతరలలో మెల్లగా దోసుకపోదాం పబ్లిక్ నన్ను వస్తుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏడంటే ఆడ తాక్కుంటా కూర్చొని సోయలేకుండా వండుకున్నాడు కాదు. మీ చుట్టుముట్టున్న వాళ్ళని చూసుకోవాలి, మీ కుటుంబం వాళ్ళని చూసుకోవాలి, పిల్లలను పైలంగా పట్టుకోవాలి. ఎందుకంటే మనమందరము మన పిల్లలను మన కుటుంబాలను మిమ్మల్ని నమ్మి, భర్తను నమ్మి భార్య పిల్లలు వస్తారు. మరి భార్య మిమ్మల్ని నమ్మి ఉన్నందుకు ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. అన్నలు తమ్ముళ్ళు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. నిమ్మలంగా వచ్చిండ్రు, నిమ్మలంగా ఇంటి దాకా పోవాలి. మీరు అట్లా నిమ్మలంగా పోతే నాకు మొదలు పానం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీ అక్కను, మీ చెల్లెల్ని, మీ చిన్నమ్మను, మీ మేనత్తను అందరిని అనుకోండి. మీ అమ్మమ్మ అనుకున్న నాకేం బాధ లేదు. కానీ జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి పోయిందాకా మీదే బాధ్యత. కెమెరాలను చూసుకుంటా ఏదైనా అవసరం ఉందంటే వెంటనే గమనించుతున్నారు చూడండి. అట్లా నడుస్తున్నది మొత్తము. దీనికి సంబంధించినటువంటి ఏ పని కావాలన్నా ధనాధన్ కెమెరాలలో చూసుడు, మళ్ళీ ఎంటకి తీసుకొని వచ్చుడు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇమ్మీడియట్గా తీసి ఇచ్చుడు నడుస్తున్నది. ఇది కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ మేడారంలా నడుస్తున్నటువంటి నిరంతరంగా జాతర అయిపోయేదాకా నిరంతరంగా నడుస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా. జాతర అయిపోయి మొత్తము ఎక్కడోళ్ళు అక్కడికి పోయిన తర్వాతనే మళ్ళీ ఇదంతా కూడా
మారుడు జరుగుతుంది అనమాట. కాకపోతే ఈ బిల్డింగు ఇల్లు ఉండేటి అన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. మళ్ళీ జాతరకి మళ్ళీ వాడతారు. మళ్ళీ చిన్న జాతర ఉంటుంది, మళ్ళీ పెద్ద జాతర ఉంటుంది కదా అట్లా. లోపల ఉన్నది అంత మ్యాప్ అంతా చూసినాం కదా సార్. చిలకలగుట్ట మీద సాయంత్రం ఫైరింగ్ నడుస్తుంది. అది ఈ సంవత్సరం చేసే ఎస్పీ సారు సుధీర్ సారేనా? అవును, అంటే ఈరోజు సమ్మక్క ఈరోజు సాయంత్రం స్టార్ట్ అవుతుంది. అవును. చాలా ముఖ్యమైన ఘట్టం అంటారు. ఘట్టం అది. అయితే ఆ ప్రారంభం అయ్యే టైంలో ముందు నుంచి ఆచారం లాగా వస్తుంది అన్నట్టు. ఆ జిల్లా ఎస్పీ తుపాకీని గాల్లోకి ఫైర్ చేసి చప్పుడు చేస్తే అది ప్రారంభం అని అదొక ఆచారం వస్తుంది. ఈరోజు కూడా ఈ ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ ఉన్నారు, వారు ఫైర్ చేసి ప్రారంభం చేస్తారు అన్నట్టు ఈరోజు. సార్ మీరు అంటే ఇప్పుడు ఐజీ సార్ కాకముందే ఎస్పీ సార్ ఉంటారు కదా సార్. అవును. ఎస్పీ సార్ తర్వాత పెద్ద సారే ఐజీ సార్ కదా. మధ్యలో డిఐజీ అని ఉంటారు. డిఐజీ సార్ ఉంటారు. మీరు ఎస్పీ ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసిండ్రా సార్ ఇక్కడ ఫైరింగ్? నేను ఈ జిల్లాలో పనిచేయలేదు. నేను నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, కర్నూలు జిల్లా. అయ్యో మా మెదక్ జిల్లా సారు మా మెదక్ జిల్లాలో కూడా పనిచేసిండంట. నేను అక్కడ పనిచేశాను. నేను కర్నూలు, మెదకు, నిజామాబాద్ జిల్లాలకు నిజామాబాద్ పనిచేసి జిల్లా రామగుండంలో అక్కడ పనిచేశాను. ఇక్కడ వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా నేను ఎప్పుడు ఎస్పీగా పనిచేయలేదు. ఎస్పీగా పనిచేయండి. ములుగు జిల్లాకు ఉంటే మీకు కూడా అవకాశం వచ్చు సార్. ఉంటే వస్తుంది. ఏ సాయంత్రం టైం ఎన్ని గంటలకు కరెక్ట్గా అంటే అసలు అప్పుడు వినబడుతుంది సార్ మొత్తం ఊరంతా, కానీ టైం ఏమనుకుంటున్నారు? అంటే టైము దీనికి ఒక టైం అంటూ ఉండదు. మరి పూజారులు వాళ్ళు అంతా తయారయ్యి వాళ్ళు పూజలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము ప్రారంభం చేయాల్సి వస్తుంది. కాబట్టి పూజారుల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు ప్రారంభం అనేది వాళ్ళు చెప్పాల్సిందే. నిన్న జర ఆలస్యమైంది కదా సార్. సారకతల్లి గది మీదకి వచ్చేసరికి 12:30 అయింది. అమ్మవారిని చూద్దామని ఊరు నుండి వచ్చిన వాళ్ళం కదా సార్. మరి అమ్మవారు వచ్చిందాక కూర్చొని ఇక చూసేసి పోయినాము ఇంటికి. అందుకే మేము టైం కరెక్ట్ చెప్పలేమన్నట్టు. అది పూజారుల చేతిలో ఉంటుంది. మేమైతే రెడీగా ఉంటాము, కానీ ఇక వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారు అనేది ఇక వాళ్ళు కార్యక్రమాలు కంప్లీట్ అయినాకనే వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సార్ తోటి మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్కు సంబంధించిన ముచ్చట్లు అన్నీ తెలుసుకున్నా. ఎవ్వలకు ఏ భయం లేదు. నిమ్మలంగా ధైర్యంగా రండి, మంచిగా జాగ్రత్తగా ఉండుండి, తినుండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. సార్ మీకు శనార్థులు. మళ్ళా సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళా కలుద్దాం. సారు మంచి ముచ్చట్లన్నీ చెప్పిండు. పబ్లిక్ జాగ్రత్తగా ఉండుండి. సమ్మక్క తల్లి పుసుకుని ఎవరైనా దొంగతనం చేసినా ఏమైనా చేసినా ఇడిచిపెట్టదు. జాగ్రత్తగా ఉండుండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వండి.